హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సింహర్ విల్లు ఛానల్. ఈరోజు స్పెషల్ కొబ్బరి అన్నం పన్నీర్ కర్రీ అయితే చేశానండి. చాలా టేస్టీగా వచ్చింది. హెయిర్ గ్రోత్ అవ్వడానికి కానీ స్కిన్ స్మూత్ అవ్వడానికి వాటికి మనకి కొబ్బరి చాలా బాగా ఉపయోగపడుతుందండి. పూర్వకాలంలో ఏం చేసేవాళ్ళండి, కొబ్బరి ఉండలకి వాటికి అనేది ఇలాగా కోరుతూ ఉండగానే అమ్మమ్మ వాళ్ళు చేస్తుంటే తీసుకొని తినేయడం, పరుగులెట్టడం ఇలా చేసేవాళ్ళు. ఆ టేస్టే వేరండి. ఇప్పుడు మ్యాక్సిమం చెక్కలను అయితే మిక్సీ పట్టేసి చేస్తాం అనుకోండి, అదో వేరే విషయం. ఇచ్చండి, 1 కేజీ రైస్ అయితే నేను తీసుకున్నాను కొబ్బరి అన్నానికి. దానికి ఒక 4 కొబ్బరికాయలు అయితే తీసుకున్నాను. చిక్కగా వచ్చే కొబ్బరి పాలతో రైస్ చాలా టేస్టీగా ఉంటుందండి, సూపర్గా ఉంటుంది. దీంట్లో పెద్ద ఎక్కువ ఏమి వేయకుండా యాలక్కాయలు ఒక్కటే వేసి చేసేవాళ్ళు కూడా ఉంటారు. నేనైతే బిర్యానీ స్టైల్లో చేద్దామని రైస్లో మసాలా దినుసులు అయితే వేస్ట్ చేశాను. 1కి 2 గ్లాసులు చొప్పున మనం కొబ్బరి పాలు అయితే తీసుకోవాలండి. కొంచెం ఎక్కువైనా పర్వాలేదు, కొంచెం మెత్తగా అలా అనిపిస్తుంది, కానీ అడుగు నుండేది మట్టికి పడేసుకోవాలండి. కొబ్బరిలో ఉండేది వస్తుందన్నమాట. ఇప్పుడు నేను మసాలా ఏంటంటే యాలక్కాయ, లవంగాయ, దాల్చిన చెక్క, సాజీరా వేసి గళ్ళుప్పండి ఇది. అలాగే ఒక లోతు గరిటతో నెయ్యిని అయితే కాచి పెట్టి నెయ్యి వేసుకున్నాను. ఎందుకంటే అది ఒకదానికొకటి అంటికిపోకుండా స్ట్రెచ్చర్ చాలా బాగా వస్తుంది అనమాట. రైస్ సూపర్గా వస్తుంది టేస్ట్. మీరు వండి చికెన్ కర్రీకి అయితే ఇది సూపర్ ఉంటుంది. నేను పన్నీర్ కర్రీతో అయితే చేశాను ఈరోజు అయితే. చూడండి, పన్నీర్ కర్రీకి కావాల్సిన విధంగా అయితే ఆనియన్స్ని బాగా మగ్గబెట్టుకొని అందులో టమాటాలు కూడా వేసి గ్రేవీ కోసం అండి ఇది మాత్రం. లేదంటే నార్మల్గా కూడా పన్నీర్ కర్రీ చేసుకోవచ్చు, కానీ గ్రేవీ ఎక్కువ రావాలనుకుంటే కనుక ఈ విధంగా కడాయిలో మగ్గబెట్టి గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకొని మనం ఆయిల్లోని గ్రైండ్ చేసిన దాన్ని వేసి బాగా మగ్గబెట్టుకొని బంగాళదుంపలు అయితే వేసుకున్నానండి. బంగాళదుంప పన్నీర్ అని. ఈ పీసులు బాగా దగ్గరికి అవుతున్నప్పుడు మసాలా గ్రైండ్ చేసుకుని చికెన్ మసాలాకి ఏం వాడతామో అదేవిధంగా గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్ కలిపి నేను గ్రైండ్ చేసుకున్నాను. దాన్ని కూడా దగ్గరికి మగ్గిన తర్వాత దీంట్లో కొంచెం ఒక 4 స్పూన్లు కారం వేసానండి, చిన్న పసుపు, అవన్నీ కొంచెం పట్టించి అప్పుడు ఈ పన్నీర్ ముక్కలు వేసాను. వీటిని మనం ఒకసారి ఆయిల్లో మగ్గించుకొని కూడా వండుకోవచ్చు. నేను డైరెక్ట్గా వేసానంటే మసాలా అది దీంట్లో ఆయిల్లో బాగా పట్టాలని కొంతసేపు ఉంటుందని వాటర్ వేయక ముందే నేను పన్నీర్ ముక్కలు వేసాను. పన్నీర్ వేసిన తర్వాత మనం గలగల కలిపే కన్నా ఈ విధంగా అటు ఇటు కనుక మెదుపుకుంటే అవి విడిపోకుండా వస్తాయన్నమాట. స్మూత్గా ఉంటుందండి, చాలా బాగుంటుంది టేస్ట్. మీరు కూడా ట్రై చేయండి. ఇదంతా మసాలా దానికి పట్టిన తర్వాత నేనైతే అదే జార్లో 1 గ్లాసుడు వాటర్ అయితే వేసి ఉంచానండి. మనకి ఆయిల్ వదిలేస్తుంది అని అనిపించిన టైంలో మన స్టవ్ కట్టేసి సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. చాలా బాగుంటుందండి టేస్ట్ పన్నీర్ కర్రీ. అలాగే మనకి తయారు చేసిన కొబ్బరి అన్నం. కానీ చికెన్ కర్రీలో అయితే ఇంకా 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 చాలా బాగుంటుంది. నాన్ వెజ్ తినని వాళ్ళైతే ఇలా పన్నీర్ కర్రీతో ట్రై చేయండి, సూపర్గా ఉంటుందండి. పొడి పొడిగా రావడం కోసం చిన్న చిట్కాల్లో చెప్పి ఆయిల్ అయినా వేసుకోవచ్చు, లేదంటే అలా నెయ్యి కూడా వేసుకొని చేసుకోవచ్చు. నెయ్యి తింటే ఫ్యాట్ అలా వచ్చేస్తాం అనుకుంటాం, కానీ కాదండి. నెయ్యి ఎక్కువ తినడం వల్ల బ్రెయిన్ షార్ప్గా కూడా పెరుగుతుంది, పనిచేస్తుందంట. చూడండి, ఈ విధంగా అయితే మా వారు చేయమని చెప్పారు. దీంట్లోకి బిర్యానీ ఫ్లేవర్లా చేశానని చెప్పాను కదా, దానికోసం కీరాను దాంట్లో స్టఫ్ టైప్ కావాలని అన్నారని కట్ చేసి పెట్టానండి. వీటితో అయితే ఇలా చేసాం. మీరు కూడా ట్రై చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.